తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాయనా నాకు ఆస్తిలో భాగం ఇయ్యని అడిగాడు. అంటే చిన్న కుమారుడికి ఎవరున్నారని? చెడ్డ స్నేహితులు ఉన్నారు. తన చెడ్డ స్నేహితులు ఏం చేశారు? అతన్ని ప్రోత్సహించారు. ఎందుకు? ఫ్రెండ్స్ ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా ఊహిస్తారు, ఒకేలాగా నడవాలనుకుంటారు. కాబట్టి స్నేహితులు తప్పును కూడా ఏం చేస్తారని చెప్పుకున్నాం ఇందాక మనం, సమర్థిస్తారు. అదే తల్లిదండ్రులు అనుకోండి, ఇలా నువ్వు చేయకూడదురా, ఇది తప్పు, ఇది మంచి పని కాదు, నువ్వు చేసేది, నువ్వు మాట్లాడే మాట సరైనది కాదు, నీ ప్రవర్తన సరిచూసుకో అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు? హెచ్చరిస్తారు. అందువలన పేరెంట్స్ కంటే కూడా యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలకి ఎవరంటే ఇష్టం అంటే, తమ తోటి సహవాసం గల ఒకే ఈడు లాంటి పిల్లలంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. వారి మాటని, తల్లిదండ్రుల మాట అయినా తప్పుతారు కానీ ఫ్రెండ్స్ మాట అస్సలు తప్పరు. ఏదైనా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? మనము ఈ దేశం నుండి వేరే దేశం వెళ్దాం రా, ఒకవేళ గోవా వెళ్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం, కోరిన తిండి, లైఫ్ స్టైల్ హ్యాపీగా మార్చేసేద్దాం, వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేద్దాం, అక్కడ మందు దొరికిద్ది, కావలసినంత తాగొచ్చు, మనల్ని ఆగు నువ్వు ఈ పని చేయొద్దని చెప్పేవాళ్ళే ఉండర్రా. కాబట్టి మనకేం కావాలి? డబ్బు కావాలి. కావలసినంత డబ్బు ఎవరి దగ్గర ఉంది? మీ నాన్న దగ్గర ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? వెళ్ళి నీ తండ్రి దగ్గర నీ ఆస్తిలో భాగం ఇమ్మని చెప్పి అడుగు. నీ తండ్రి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు, వెళ్ళి అడుగంటే స్నేహితుల మాట బాగా నచ్చిన చిన్న కుమారుడు వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారండి నా ఆస్తిలో భాగం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే తండ్రి తన ఆస్తిలో భాగాన్ని బాధపడతా ఇచ్చుంటాడు మేబీ ఆ తండ్రి. ఎందుకంటే ఏ తండ్రి అయినా బిడ్డకి డబ్బులు ఆస్తిలో భాగం ఇస్తే ఆ తండ్రి, ఆ పిల్లవాడు ఏమవుతాడు? పాడవుతాడనే విషయం తండ్రికి తెలుసు. కానీ మొండు పట్టి నాకు ఆస్తి కావాలి, ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి మొండిగా వాదించినప్పుడు పో అని చెప్పి తల్లిదండ్రులకు విసుకొచ్చి ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. అలాగే మన పిల్లలు కూడా మనల్ని ఏదైనా ఒకటి విషయం అడుగుతారు, మమ్మీ నాకు డ్రెస్ కొనండి, లేకపోతే నాకు షూస్ కొనండి, లేకపోతే ఇంకేమన్నా తీసురండి అని అంటారు. మనం తర్వాత ఇస్తాను లేరా, తర్వాత కొంటాను లేరా అంటాం. అంటే లేదు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే తింటాను, నాకు కావాల్సిందే అని చెప్పి పిల్లలు ఏం చేస్తారు? మొండి పట్టినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పి ఇక వీళ్ళు ఎలాగో మాట వినట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది పోండి అని కొనుక్కోమని ఇచ్చేస్తారు. అలాగే ఈ చిన్న కుమారుడికి తండ్రి తన ఆస్తిని ఇచ్చాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఆ ఉన్న ఊరిలో ఉంటే బాగోదు కాబట్టి వేరే దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడంటే అది మనకి 20వ వచనంలో ఏమని తెలియజేసిందంటే 30వ వచనంలో తన ఆస్తిని వేశ్యలతో పాడు చేసి, అంటే దుర్వ్యాపారం అంటే వేశ్యలతో ఆస్తిని పాడు చేశాడు. చిన్న కుమారుడు పాడు చేశాడు, తాగాడు, తిన్నాడు, అంతా లైఫ్ని ఎంజాయ్ చేశాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయే వరకు ఫ్రెండ్స్ అతను అంటి పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే తన దగ్గర డబ్బులు అయిపోయినాయో ఫ్రెండ్స్ అందరు మేబీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి ఉండవచ్చు. ఒంటరి అయినటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆకలి వేస్తుంది, మరి ఏం చేయాలి? ఏదైనా పని చేయాలి. కాబట్టి అతను ఏం చేశాడంటే అతను వెళ్ళినటువంటి ఆ ఊరిలో గొప్ప కరువు వచ్చిందని మనం చదువుకున్నాం. ఆ కరువు వచ్చినప్పుడు 15వ వచనంలో అతను ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. కనీసం చిన్న కుమారుడు పరిస్థితి ఎంత దయనీయమైన స్థితిలో దిగజారిపోయాడంటే తనకు తీసుకెళ్ళిన ఆస్తి పోయింది, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయిన అతనికి ఆకలి వేసి ఒకని చెంతకి వెళ్ళి పందులు మేపమని అతను పని అప్పగిస్తే అక్కడ పందులు మేపుతూ కనీసం ఆ పందులకి వేసేటువంటి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తిని తన ఆకలిని తిని పందుల పొట్టు తిని తన ఆకలిని తీర్చుకోవాలనుకొని
అనుకున్నప్పటికీ అది ఎవ్వరూ కూడా అతన్ని తినేయకుండా వానికి ఏమి ఇయ్యలేదు. అప్పుడు చిన్న కుమారుడు పరిస్థితి ఎలా ఉంది? ఏమి ఇయ్యలేనప్పుడు 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అది ఆ చిన్న కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇక్కడ తినటానికి ఆహారం లేదు, అదే నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉందంట పరిస్థితి? సమృద్ధిగా ఆహారం ఉంది. కాబట్టి అమ్మో, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడుంటే నా ప్రాణాలు ఏమవుతాయి, ఆకలికి చచ్చిపోతాను, కనీసం నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు అతనికి మారు మనసు వచ్చింది. అతను మారు మనసు వచ్చి ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న మా తండ్రి, నీకు విరోధముగాను, అలాగే తన తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు, పరలోకమందున్న తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి నేనేం చేశాను? పాపం చేశాను. కాబట్టి ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడను కాను. తన ఇంటిలో, తన తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉంటే ఆ పనివారిలో ఒకనిగా చేర్చుకోవడానికి తన తండ్రిని అడగటానికి బయలుదేరాడు చిన్న కుమారుడు. అంటే తనకేమొచ్చింది? మారు మనసు వచ్చింది. మనం చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. చేసినప్పుడు పరిస్థితులు కొన్ని మనకి అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. అలాంటప్పుడు మనము ఎందుకు ఈ ప్రతికూలమైన సిచ్యువేషన్ వచ్చింది అని ఆలోచించి, నేను ఎక్కడో దేవుణ్ణి బాధపరిచాను, నేను దేవుని నామానికి విరుద్ధంగా ప్రవర్తించాను, దేవుణ్ణి బాధ పెట్టాను కాబట్టి నాకు ఈ బాధలు వచ్చినాయి అని చెప్పి మనం ఏం చేయాలి? మనల్ని మనం మనస్సాక్షికి నువ్వు దోషివి, నువ్వు తప్పు చేసావు అని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలకి లోపడాలి. మనం మనస్సాక్షి చేసే హెచ్చరికలకి ఎవరైతే లోపడతారో వారిలో మారు మనసు వచ్చింది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం. కాబట్టి మనము ఎవరికైనా విరుద్ధంగా పాపం చేసామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, నేను దేవునికి విరోధంగాను నీకు వ్యతిరేకంగాను నేను ఆలోచించాను, నేను తప్పు చేశాను, సహోదరి లేకపోతే సహోదరుడా నన్ను క్షమించు అని ఒకరి పాపాలు ఒకరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది మారు మనసు. దానికి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లు అర్థము. అంతేగాని మనము ఇతరులకి ఏదైనా క్షమాపణ అడిగితే పరువు పోద్దేమో, మనం స్థాయి దిగజారిద్దేమో అని సాతానుడు అలాంటి తలంపులు పుట్టిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే అట్లాంటి తలంపులకి మనం లోను కాకుండా మిమ్మల్ని తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు ఏమన్నాడు? హెచ్చిస్తానన్నాడు. కాబట్టి మనం ఎవరికి విరోధంగా పాపం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు వ్యతిరేకంగా పాపం చేస్తానని మనం బహిరంగంగా ధైర్యంగా ఒప్పుకోవాలి. అది మారు మనసు. కాబట్టి మారు మనసు తగిన ఫలాలు ఫలించమని చెప్పాడు. కాబట్టి చిన్న కుమారుడు అలా పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేసుకొని తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరి 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ఎలాగైనా తండ్రే కదండి. తండ్రి స్థాయి ఎంత గొప్పది. తన కుమారుని దూరం నుండి చూశాడు. అంటే ఎప్పుడు మట్టి చూస్తున్నాడో, ఎప్పటికైనా నా కుమారుడు తీసుకెళ్ళిన డబ్బులన్నీ ఆగమైపోయినా ఎప్పటికైనా నా కుమారుడు నా చెంతకి వస్తాడు అని తన తండ్రి ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ ఎదురు చూపులో తన కుమారుడు కనబడగానే తండ్రికి ఒక్కసారిగా
మనసులో ఆనందం కలిగి తండ్రి ఉండలేకపోయాడు. నా కుమారుడే వాడే వస్తాడుగా, తీసుకెళ్ళాడుగా డబ్బులన్నీ, దుర్వ్యాపారం చేసేసి నాశనం చేసేసి అవతారం చూడు ఎలాగుందో. తిండి తిప్పలు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? చిన్న కుమారుడు ఎలా ఉండుంటాడు? ఊహించుకోండి ఒకసారి. తిండి లేదు, సరైన ఆహారం లేదు, వస్త్రాలు కూడా ఏమై ఉంటాయి? వస్త్రాలు మురికిగా అయి ఉండొచ్చు, వెళ్ళిన చెప్పులు కూడా ఏమై ఉండొచ్చు? పాడైపోయి ఉండొచ్చు. ఆ యొక్క సిచ్యువేషన్లో కుమారుడు దయనీయంగా హీన పరిస్థితులు కనపడి ఉండొచ్చు. తండ్రి మనసు తండ్రిదే కదా. ఒక్క క్షణం ఆగల, ఎదురెళ్ళిపోయాడు కుమారుడి దగ్గరికి. వెళ్ళిపోయి గట్టిగా ఇలాగా హగ్ చేసుకొని తన మేడ మీద పడి కుమారుడిని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడు శుభ్రంగా ఉన్నాడా, నా కుమారుడు బాగున్నాడా అని చూసుకోలే తండ్రి. తను బాగోకపోయినా తన కుమారుడు ఎలా ఉన్నా నా కుమారుడే అనుకున్నాడు. వెంటనే ముద్దు పెట్టుకున్నాడు. ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోయాడు కుమారుని చూచి తండ్రి. చూడండి, అలాగే మనం కూడా నిజ జీవితంలో పరలోకమందున్న తండ్రికి మనం వ్యతిరేకంగా పాపం చేసి మారు మనసు పొంది, నాయనా నీ నామానికి విరుద్ధంగా నేను ప్రవర్తించాను నాయనా, నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని యేసుప్రభు ద్వారా నాకు అనుగ్రహిస్తే నేను నీకు విరుద్ధంగా ఈ వారం అంతట్లో ఆలోచించాను, ప్రవర్తించాను, ఊహించాను, నా తలంపుల వల్ల, నా ప్రవర్తన వల్ల, మాట వల్ల నిన్ను బాధ పెట్టాను నాయనా, నన్ను క్షమించండి అని ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో తండ్రి కూడా అలాగే మనల్ని చేర్చుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలో మారు మనసు పొంది తన చెంతకి రావాలని కోరుకుంటాడు. ఎవరైతే అలా మారు మనసు పొందుతారో దేవుడు వాళ్ళని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఆయన తట్టు తిరగాలి. మనం చేసిన పాపాలకి మనము ఎప్పుడు ఒప్పుకొని మారు మనసు పొందాలి. ఇట్లా చిన్న కుమారుడు చూడగానే తన తండ్రి ఎలా అయితే హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడో మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అలాగే చేర్చుకుంటాడు. ఆయన ఎవరిని తృణీకరించే తండ్రి కాదు. ఆయన ప్రేమామయుడు, ప్రేమకు సంపన్నుడు. ఆయన ఎంతమందినైనా ప్రేమిస్తాడు. తన కుమారునే త్యాగం చేశాడు. మనకి ఇంకా ఏం కావాలి? మారు మనసు పొందితే మనల్ని ఆయన చేర్చుకొని మన పట్ల ప్రేమను చూపిస్తాడు. అటువంటి ప్రేమ పరలోకమందున్న తండ్రిది. ఆ యొక్క ప్రేమనే ఈ యొక్క ధనవంతుడైన తండ్రి చూపించాడు తన కుమారుడు పట్ల. అయితే తర్వాత నెక్స్ట్ 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. అసలు వండర్ఫుల్ మాట అది. చూసారా, కుమారుడు మారు మనసు పొందాడు అనటానికి 21వ వచనమే మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు రాయించాడు. తండ్రి నేను ఎవరికి వ్యతిరేకంగా? పరలోకమందున్న తండ్రికి వ్యతిరేకంగాను. అలాగే ఒక్క క్షణం, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. పరలోకమందున్న తండ్రికి వ్యతిరేకంగాను, అలాగే నీ ఎదుటను నేనేం చేశాను? పాపం చేశాను. అంతేకాకుండా ఏమంటున్నాడు? ఇక మీదట మరి అంతా నాశనం చేసి ఆస్తిని అంతా పాడు చేసి వచ్చాడు కదా, తన ఇష్టానుసారంగా జీవించి వచ్చాడు కదా కుమారుడు. అతను ఏమంటున్నాడంటే, నేను పాపం చేశాను, అయితే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అది మారు మనసు అండి. మళ్ళా నేను అదే స్థితిలో ఆ చిన్న కుమారుడి స్థానాన్ని నేనైతే కోరుకోవట్లా. ఎందుకు? నేనైతే పాపం చేశాను కాబట్టి నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేనైతే అసలు యోగ్యుడిని కాదు. అయితే తండ్రి అన్నాడు 22వ వచనంలో, తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చూసారా తండ్రి ప్రేమ ఎంతదో, ఎంత గొప్పది. కుమారుడు ఏమన్నాడు? నాయనా ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదనంటే, తండ్రి తన పనివారిలో దాసులను పిలిపించి నా కుమారుడికి ప్రశస్త వస్త్రాలు అంటే
చక్కగా వెయిట్లెస్ మంచి వస్త్రాలు అనమాట కుమారుడు తీసుకొచ్చి కట్టండి. వాని చేతికి మరి తండ్రి ధనవంతుడు కదా, కుమారుడు బోసిగా చేతులుంటే బాగదు కదా, ఉంగరం పెట్టాలి. మరి తండ్రి స్థాయి కదా, తండ్రి స్థాయి అలాంటిది కాబట్టి వానికి ఉంగరం పెట్టండి. మరి కుమారుడికి చెప్పులు పాతగిలిపోయినాయి, తీసేసి నా కుమారుడు కొత్త చెప్పులు తీసురండి అన్నాడు. ఎంత గొప్ప ప్రేమ అది. తండ్రి ఎలాగైనా తండ్రి, బిడ్డలో తండ్రిని అర్థం చేసుకోరు. ఏం చేస్తారంటే స్నేహితుల మాట విని, అలాగే తన తోటి వారు చెప్పినటువంటి మాటలు విని తల్లిదండ్రులకి బిడ్డలు వ్యతిరేకమవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చిన్న కుమారుడు పొందిన మారు మనసు చాలా గొప్పది. తండ్రి తన కుమారుడు అలా ఉండటం చూడలేక మరలా తన పోగొట్టుకున్నటువంటి చిన్న కుమారుడుగా ఉన్న స్థాయిని అతను పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ అతనికి మరలా తనకి రెండో కుమారుడుగా చేర్చుకొని తన హృదయంలో ఆ స్థానాన్ని తండ్రి తిరిగి ఇచ్చాడు. అయితే మనము ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మనం ఏదైనా పాపం చేస్తే యథార్థంగా ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి, నీకు వ్యతిరేకంగా మరి నా భర్తకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను, పోట్లాడాను, లేకపోతే ఇరుగు పొరుగుతోనూ నాయనా నీ నామానికి విరుద్ధంగా నడుచుకున్నాను, నన్ను క్షమించండి. ఇక మీదట నేను అలా ప్రవర్తించను. యేసుప్రభు వారు నా పాపాల నిమిత్తం చనిపోయారు. మరలా నేను పాపపు పాత రోత జీవితాన్ని మరలా నా జీవితంలో చవి చూస్తుంది నాయన, నేను అలా ప్రవర్తిస్తున్నాను, నా పాపాలు క్షమించండి అన్నప్పుడు మన తండ్రి మనల్ని క్షమించి యేసుప్రభు వారు రక్తం ద్వారా మన పాపాలను కడిగి మనల్ని విమోచించి మరలా తన కుమారులుగా చేర్చుకుంటాడు. అయితే ఇది మొదటి భాగం ఈ వారం చెప్పాను. రెండో భాగము వచ్చే వారం మనం చెప్పుకుందాము. అందరికీ వందనాలు.